హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు బెస్ట్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఫుల్ కోర్సు, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. జస్ట్ ఎంతండి, 399కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఎంత అండి? జస్ట్ 399, 499 కాదు. ఈ ఆఫర్ కేవలము 3 రోజులు మాత్రమే ఉంటుంది. హోలీ పండుగ ఆఫర్ అండి. 1000కి పైగా క్లాసులు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక్కో మోడల్ పేపర్లో ఒక్కో టెస్ట్లో 100 మార్కులు ఇస్తామండి. అన్ని కేటగిరీస్ వారికి ఉపయోగపడే విధంగా ఈ ఆఫరు ఎవరైతే ఈ 3 రోజుల్లో తీసుకుంటారో, 3 నుంచి 4 రోజులు మాత్రమే ఇస్తాను. అఫ్కోర్స్ 15వ తారీఖు, సింపుల్గా చెప్పాలంటే 15th మార్చ్ వరకు ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ రోజే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మీకు యాప్ లింక్ దొరకకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేడ్ 4 ఉద్యోగాలు, ఓకేనా, గ్రేడ్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్న వీటినైతే భర్తీ చేయబోతున్నట్లుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. మీరు కనుక ఏదైనా టెంపరీగా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. మీ జిల్లా పేరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీ జిల్లాలో వస్తే ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా? మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ మనకి విజయనగరం జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. ఓకేనా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఓకే, కంచి అయితే రావడం జరిగింది. మనకి ద క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ద వెబ్సైట్ vijayanagram.ap.gov.in. అంటే మనము వెబ్సైట్ నుంచి యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని 10 గంటల 30 నిమిషాలకు 13వ తారీఖు మార్చి 2025 నుంచి 21వ తారీఖు మార్చి 2025 లోపు, ఓకేనా, ఎక్కడ ఇవ్వాలి మనము ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అంటే ద డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ద పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపొచ్చు. ద ఆఫీస్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పార్సల్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? 21వ తారీఖు అక్కడ చేరే విధంగా చూడాలి. ఓకేనా? ద ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద అన్నెసరీ డాక్యుమెంట్స్ షెల్ బి సబ్మిటెడ్ ఎట్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, హాస్పిటల్ సర్వీసెస్, DCHS, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కంటోన్మెంట్, విజయనగరము అనే అడ్రస్కు మనము పంపాలి. లేదా దగ్గరున్న వారైతే డైరెక్ట్గా కూడా వెళ్ళి ఇవ్వవచ్చు. ఓకేనా? ఏ ఖాళీలు ఉన్నాయి ఇందులో చూద్దాము. ముందుగా బయో స్టాటిస్టిషియన్ ఒకటి ఉందండి, 18,500 జీతము. ల్యాబ్ టెక్నీషియన్ 2 ఉన్నాయండి. ఓపెన్ కాంపిటీషన్ 32,670. నెక్స్ట్ ఆడియోమెట్రిషియన్ 4 ఉన్నాయండి. కాంట్రాక్ట్ బేసిస్ 32,670. రేడియోగ్రాఫర్ ఒకటి ఉంది, 35,570 శాలరీ. ఫిజియోథెరపిస్ట్ 2 ఉన్నాయి, 35,570 శాలరీ. బయోమెడికల్ ఇంజనీర్ ఒకటి ఉంది, 54,060. థియేటర్ అసిస్టెంట్ 3 ఉన్నాయండి, 15,000 జీతము. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ఆర్ రికార్డ్ అసిస్టెంట్ ఒకటి ఉంది, 15,000 జీతము. ల్యాబ్ అటెండెంట్ 2 ఉన్నాయండి, 15,000 జీతము. ఎలక్ట్రీషియన్ ఒకటి ఉంది, 22,460. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్ 10 ఉన్నాయండి, 15,000 జీతము. ప్లంబర్ ఒకటి ఉంది, 15,000 జీతము. మొత్తం 29 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. మరొక ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాము. బయో స్టాటిస్టిషియన్, దీనికి ఏముండాలండి? మస్ట్ హ్యావ్ పాస్డ్ BA మ్యాథ్స్ కానీ, బీకామ్ ఎకనామిక్స్ కానీ, BA ఎకానమీ కానీ, ఆర్ BSc మ్యాథ్స్ కానీ విత్ స్టాటిస్టిక్స్ ఆర్ BSc స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి మనకి. ఓకే. ల్యాబ్ టెక్నీషియన్ DMLT కానీ BSc MLT కానీ చేసి ఉండాలి. ఓకే. ఆడియోమెట్రిషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ లేదా మస్ట్ పాసెస్ ఆఫ్ BSc ఆడియాలజీ ఆర్ డిప్లొమా ఇన్ ఆడియాలజీ చేసి ఉండాలి. రేడియోగ్రాఫర్ కూడా సేమ్ అండి,
ఈ కోర్స్‌లో సర్టిఫికేషన్ కోర్స్ అయితే చేసుండాలి రేడియోగ్రాఫర్. ఫిజియోథెరపిస్ట్‌కి మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ. ఓకే. బయోమెడికల్ ఇంజినీర్ దీనికి ఖచ్చితంగా బీటెక్ గానీ, బీఈ గానీ, ఎంటెక్ గానీ, ఎంఈ గానీ చేసి ఉండాలి. ఎందులో? బయోమెడికల్ ఇంజినీరింగ్. థియేటర్ అసిస్టెంట్ మస్ట్ పాస్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. దాంతో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ఆర్ రికార్డ్ అసిస్టెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ 10th అండి. ఓకేనా? 10th ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ల్యాబ్ అటెండెంట్ దీనికి కూడా 10వ తరగతి ఉండాలండి. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కూడా చేసి ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్. సో 10th తర్వాత ఐటీఐ చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్ అంటే దీనికి కూడా 10వ తరగతి ఉంటే సరిపోతుంది, ఏం అవసరం లేదు. ప్లంబర్ దీనికి కూడా ఐటీఐ ప్లంబర్ విభాగంలో మరి చేసి ఉండాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఎంపిక చేస్తారండి. 18 నుంచి 42 సంవత్సరాల వయసు గల అందరూ కూడా ఎలిజిబుల్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాల వయోపరిమితిని సడలింపు ఇవ్వడము జరిగింది. మరి ఫర్ ఓసీ క్యాండిడేట్స్ ₹250 అమౌంట్ అయితే మనం పే చేయాలి ఫీ రూపంలో. ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి ఫీ ఎగ్జంప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇది డీడీ రూపంలో మనం పే చేయాలండి. ఎక్కడ చూద్దాం. ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ విజయనగరము అనేటువంటి పేరుతో మనం డీడీ ఇవ్వమంటే ఇస్తారు ఎనీ నేషనలైజ్ బ్యాంక్లో. ఓకేనా? సో మరి ప్యూర్లీ మెరిట్ బేసిస్లో అయితే వీటిని తీయడము జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఓకేనా? 24 ఏప్రిల్ 2025 వరకు మీరు ఉద్యోగంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఓకేనా? ఇదండి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఏ జిల్లా నుంచి వీడియో చూస్తున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.